కడప జిల్లా ఆర్మూర్లో ఏసీబీ రైడ్ కలకలం రేపింది. పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి చేపట్టారు. 25,000 లంచం తీసుకుంటూ ఎంవీఐ వివేకానంద రెడ్డి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. నిజామాబాద్కు చెందిన ఏజెంట్కు తనకు సంబంధించిన ఫైల్స్ విషయంలో 25,000 డిమాండ్ చేయగా ఈ విషయమై ఏజెంట్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఈరోజు 25,000 లంచం తీసుకుంటుండగా ఎంవీఐ అసిస్టెంట్ తిరుపతికి ఇచ్చి పంపించారు. తిరుపతి ఎంవీఐ వివేకానంద రెడ్డికి ఇచ్చే సమయంలో రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ డిఎస్పీ శేఖర్ గౌడ్ తన బృందంతో కలిసి పట్టుకున్నారు. ఎంవీఐ వివేకానంద రెడ్డిపై కొన్ని రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయని ఏసీపీ డిఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. ఫిర్యాదుదారి కంప్లైంట్ ఆధారంగా ఈరోజు ఏసీబీ ఆఫీస్లో కేసు నమోదు చేసి ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ కంప్లైంట్ ఉన్నారో అతనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. ఆ ఫైల్స్ గురించి దాదాపు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఎంవీఐ గారు అతని అసిస్టెంట్ అతను అడగడం జరిగింది. దాని పరంగా ఆ 25,000 ఏదైతే ఈరోజు ఇస్తుండగా ఆ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ 25,000 రూపీస్ కూడా అతని ద్వారా రికవరీ చేయడం జరిగింది. తర్వాత అతను చెప్పిన విధంగా ఎంవీఐ గారిని కూడా అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది. ఇది గత కొన్ని రోజుల నుంచి కూడా ఆ కంప్లైంట్ మా దగ్గరికి రావడం జరిగింది. అతని ద్వారా ఎంవీఐ వివేకానంద రెడ్డి గారిని కూడా పట్టుకోవడం జరిగింది.